ఇందాక పైన వాడు ఒకసారి రావాలి. మాత్రం గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మరి ఈ రోజుకి 150 సంవత్సరాలు అయిందని మేడం గారు కూడా చెప్పారు. మార్నింగ్ 150 సంవత్సరాలు అయింది వందే మంత్ర గేయాన్ని మనం రచించుకున్న రోజు. ఈ రోజుకి November 7 అలాగే 1875లో మరి బంకిం చంద్ర చటోపాధ్యాయ ఈ గేయాన్ని రాయటం జరిగింది. ఆనంద్ భట్ అనే నవల్లో, బెంగాలీ నవల్లో ఈ గేయాన్ని రాయడం జరిగింది. అది మన దేశానికి సంబంధించి దేశ మాతని గౌరవించుకుంటూ అలాగే ప్రశంసిస్తూ ఎంతో సంతోషంగా ఆ రోజుల్లో ఈ గేయాన్ని ఆలపించుకుంటూ మన స్వాతంత్ర ఉద్యమానికి ఈ గేయాన్ని అసలు వీధుల్లో ఉందే మాత్రం అనుకుంటూ చాలా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ అది వీధుల్లో తిరుగుతూ ఉంటే ఆ రోజులో అందరూ ఇన్స్పైర్ అయ్యేవాడు అనమాట. అయ్యి అసలు ఈ ఉద్యమం ఇప్పుడే వచ్చేస్తుందేమో స్వాతంత్రం అన్నంత ఉధృతంగా వందే మాత్రం ఉద్యమాన్ని వందే మాత్రం గీతంతో ఆ విధంగా ఆ రోజుల్లో ప్రజల్లో అందరిలో కూడా ఉత్సాహాన్ని నింపింది. ఉద్యమానికి పురిగొల్పిన గేయం ఇది. మరి ఇది రాసి అమలు చేసింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950 నుంచి అమలు చేయడం జరిగింది. అలాగే దీన్ని జనగణమనతో పాటుగా దీనికి కూడా పూర్తి నేషనల్ సాంగ్గా గుర్తించి గౌరవించి ఆనాటి నుంచి కూడా మనం ఈ గేయాన్ని పాడుకుంటూ ఉంటున్నాం. అది గౌరవించాలి. అంటే గేయం పాడటం అంటే చాలా మంది ఏదో సగంలో అందుకుంటూ ఉంటారు. కాదు, మన నేషనల్ సాంగ్ కానీ అలాగే ఈ గేమ్ కానీ ఏదైనా కూడా దేశభక్తితో పాడాలి. ఈ విషయాన్ని ఇంకెక్కువ చెప్పడానికి కూడా ఎండ కాబట్టి ఎక్కువ చెప్పడానికి లేదు. పిల్లలు దాని మీనింగ్ గురించి, దాని విశిష్టత గురించి చెప్తారు. మరి వందే మాతరం అనే ఉద్యమాన్ని తీసుకొని మనం స్వాతంత్రం సాధించాం కాబట్టి ఆనాటి అందరి దేశ నాయకుడికి మనం కృతజ్ఞతలై ఉందాం. అలాగే ఆ బాటలో నడవాలి. ఏ విషయమైనా దేశభక్తితో అందరూ ఉండే విధంగా ప్రయత్నం చేయండి. ఒకసారి Good morning everyone. My name is M. Santosh, studying 7th class. ఉపాధ్యాయ బృందానికి మరియు నా తోటి విద్యార్థి మిత్రులకు వందే మాతర స్వరపరిచిన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ వారి చేత రచించబడిన మరియు స్వరపరచబడిన మన వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు పురస్కరించుకొని కొన్ని పంక్తులు మీతో పంచుకుంటున్నాను. వందే మాతరం ఆనంద్ భట్ నవల నుండి స్వీకరించబడింది. 1896 కలకత్తా ఐఎన్సి
లార్డ్ కార్జన్ చేత 1905 బెంగాల్ విభజన సందర్భంలో భారతీయులలో ఐక్యతా భావాన్ని నెలకొల్పి జాతి గురించి జాగృతి పరిచింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన వందే మాతర గీతాన్ని 150వ వేడుకలలో పాల్గొని పై విజయాలు మీతో పంచుకోవడమే అవకాశాన్ని కలిగించిన ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చూడండి, చక్కగా తన భావాలను కానీ విషయాన్ని కానీ చక్కగా తెలియపరిచాడు. మరి 7th క్లాస్ విద్యార్థి అయినప్పటికీ కూడా అదేవిధంగా మీరందరూ కూడా అలాగే మాట్లాడాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి, ముందుకు వచ్చి మాట్లాడగలగాలి. దాంతో ఎక్కువ మంది పాల్గొనండి. సరే, ఈ వందే మాత్రం మీనింగ్ ఏంటో ఈ పాప సువర్ణ చెప్తుంది. 8th క్లాస్. వందే మాత్రం అంటే తల్లికి నమస్కారము. సుజలాం మంచి జలములు, సుఫలాం మంచి ఫలములు, మలయజ శీతలాం చల్లని గాలులు, మలయజ మలయ పర్వతం నుండి పుట్టిన సస్యశ్యామలాం పచ్చని పౌరుగలు, మాతరం తల్లికి శుభ్రజ్యేష్ణ తెల్లని వెన్నెల చేత పులకిత పులకించబడిన, యామిని రాత్రో గలబైన పుల్లకు సుమిత బాగా వికసించిన తృణదల పుష్పములతో ఆకులతో శోభిని శోభిస్తున్నది, సుహాసిని మంచి నవ్వుల గలదైన సుమధుర భాషని నగరముగా మాట్లాడదైన, సుఖదాన్ సుఖాలు ఇచ్చినట్టు, వరదాన్ వరాలు ప్రసాదించినట్టు, మాతరం తల్లికి వందే నమస్కరించుచున్నాను. మరి వందే మాతరం అంటే మన భరతమాతని కీర్తించుకున్నాం అనమాట. అంటే భరతమాతని మనం పొగుడుతూ ఏ విధమైన, అలాగే మన దేశంలో ఏ సంపన్నమైన ఉన్నావో ఇవన్నీ కూడా మనం దాంట్లో తెలియపరిచినట్టు. అంటే ఆయన రాసిన గేయాన్ని మనం రోజు పాడుకుంటున్నాం. మరి భక్తి శ్రద్ధలతోటి, దేశ భక్తితోటి ఈ జాతీయ గేయాన్ని, జాతీయ గీతాన్ని కూడా రోజు ఆలపించాలని కోరుతున్నాను. మరి హెచ్ఎం కర్మ. మన దేశమాతను కీర్తించే ఈ జాతీయ గేయాన్ని చక్కటి సుస్వరంతో పాడుకున్నాము. దీని అర్థాన్ని తెలుసుకుని పాడుకుంటే కనుక భావంతో పాడినది మంచిగా ఇంకా ఇంకా బాగుంటుందని ఉద్దేశంతో చెప్పారు మేడం గారు. ఏదైనప్పటికీ మన దేశం సస్యశ్యామలంగాను మంచి సువాసన వెదజల్లే పరిమళ వృక్షాలతో అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ఉన్న ఈ తల్లి చక్కటి మంచి మాటలతోటి, పురుష మాటలు లేకుండా, అంటే దాని చక్కటి మాటలతోటి నిండి ఉండాలి. అలాంటి తల్లికి మనం వందనం చేస్తున్నాము అనేది ఈ వందే మాతరం యొక్క ఉద్దేశం. తల్లిని ఎలా గౌరవిస్తామో దేశం అనేది కూడా ఒక తల్లి. మనకున్న మాతల్లో 5 మాతల్లో భూమాత తల్లి, అలాగే కన్న తల్లి గోమాత, అలాగే ఈ దేశమాత కూడా ఈక్వల్ టు తల్లి. తల్లి కంటే ఎక్కువైంది దేశమాత అన్న దృష్టితోటి ఈ వందే మాతర గేయాన్ని అప్పట్లో ఆలాపించిన మూలనే అందరూ కూడా సమిష్టిగా దేశాన్ని మన పాలనలోకి తెచ్చుకోగలిగాం. మన దేశాన్ని మనం పాలించుకునే స్థితిలోకి వచ్చాం. అటువంటి చక్కటి ఈ గేయాన్ని మన అందరం కూడా భక్తి శ్రద్ధలతోటి పాడుకుందాం. ఈ సంవత్సరం అంతా దీని మీద ప్రోగ్రాం ఉంటుంది. దాంట్లో విత్తలుగా ఏ టైంలో ఏం చేయాలనేది వచ్చినప్పుడు చేసుకుంటాం. ఓకేనమ్మా.